జరిగినటువంటి బ్లాస్ట్ ప్రస్తుతం దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ప్రధానమంత్రితో పాటుగా మంత్రులు, వీవీఐపీలు అందరూ పాల్గొంటున్నటువంటి బీటింగ్ రిట్రీట్కి కేవలం 1 కిలోమీటర్ దూరంలో జరిగినటువంటి బ్లాస్ట్ ప్రస్తుతం దేశాన్ని హై అలర్ట్లోకి నెట్టింది. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం, ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్తో దేశమంతా కూడా హై అలర్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఉద్దేశపూర్వకంగా ఒక ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఉగ్రవాదులు ఈ కార్యకలాపాలకి పాల్పడ్డారా అనేటువంటి ఒక అనుమానం కలుగుతోంది. ఇజ్రాయెల్ ఎంబసీ కార్యాలయానికి అతి చేరువలో జరిగినటువంటి బ్లాస్ట్తో పెద్ద ఎత్తున ధ్వంసం అయితే జరిగింది. అయితే ప్రాణం ఎవరిది పోలేదు అన్నది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కార్లకు సంబంధించిన అద్దాలన్నీ కూడా పగిలిపోయాయి. పేలుడు ధాటికి దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు కూడా ఆ శబ్దం వినిపించింది. బీటింగ్ రిట్రీట్ వైపు జరుగుతోంది. ప్రధానమంత్రితో పాటుగా మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో ప్రెస్టీజియస్గా జరుగుతున్నటువంటి బీటింగ్ రిట్రీట్ రిపబ్లిక్ డే తర్వాత దాదాపుగా ముగింపు కార్యక్రమంగా ఈ బీటింగ్ రిట్రీట్ భావిస్తుంటారు. ముగింపు వేడుకలుగా రిపబ్లిక్ డే పెరేడ్కి ముగింపు వేడుకలుగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఆ కార్యక్రమం వైపు జరుగుతున్న సందర్భంలో ఇజ్రాయెల్ ఎంబసీకి అతి చేరువలో పూలకొండిలో అమర్చినటువంటి ఒక బాంబు బ్లాస్ట్ అవడంతో ఈ పేలుడు జరిగింది. అయితే ఈ పేలుడు ధాటికి ఎవరు చనిపోనప్పటికీ ఇదంతా కూడా ఒక డైవర్షన్ టెక్నికా అనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతోంది. ఎందుకంటే ఇంత చిన్న బ్లాస్ట్ చేసిన తర్వాత మరొక పెద్ద బ్లాస్ట్ చేయడం కోసం ఉగ్రవాదులు ఏమైనా కుట్ర పన్నారా అనేటువంటి ఒక అనుమానం కలుగుతోంది. గడిచిన 4 రోజులుగా ఢిల్లీలో ఉగ్రవాదులు ప్రవేశించారు అనేటువంటి ఇంటెలిజెన్స్ హెచ్చరికలు, ఐబీ హెచ్చరికలు వైపు ఉన్నాయి. రిపబ్లిక్ డే పెరేడ్ని డిస్టర్బ్ చేయడం కోసం రిపబ్లిక్ డే పెరేడ్ని పెద్ద ఎత్తున దేశం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఆ కార్యక్రమాలని డిస్టర్బ్ చేయడం కోసం ఉగ్రవాదులు కొన్ని కుట్రలకు పాల్పడ్డారు అనేటువంటి అనుమానం గడిచిన కొన్ని రోజులుగా ఉంది. అందుకు సంబంధించి ఐబీ హెచ్చరికలు, ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. ఆ సందర్భంలోనే ఈ బ్లాస్ట్ జరగడం అనేది ప్రస్తుతం దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దేశం అంతా కూడా హై అలర్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఎయిర్పోర్ట్లు, ముఖ్యమైనటువంటి భద్రత ఉండేటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాలన్నింటిలో ప్రత్యేక భద్రతా చర్యలు, భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ని అనౌన్స్ చేస్తూ ఒక కీలకమైనటువంటి ప్రకటన కొద్ది నిమిషాల క్రితం చేయడం జరిగింది. ప్రధాని జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అతి చేరువలో దాదాపుగా కేవలం 1 కిలోమీటర్ల ప్రాంతంలోనే ఈ బ్లాస్ట్ జరగడం అనేది ఖచ్చితంగా ఇందులో విదేశీ శక్తుల హస్తం ఉంది అనేటువంటి ఒక అనుమానం అయితే కలుగుతోంది. పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటుగా ఉన్నతాధికారులందరూ కూడా సమీక్షిస్తున్నారు. పరిస్థితికి సంబంధించినటువంటి తీవ్రతని తెలుసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇదొక డైవర్షన్ టెక్నిక్ అనేటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ బ్లాస్ట్ తర్వాత మరికొన్ని బ్లాస్టులు జరుగుతాయా అనేటువంటి ఒక అనుమానం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా ఇంత చిన్న బ్లాస్ట్ చేసి అటెన్షన్ డైవర్ట్ చేసిన తర్వాత మరొక పెద్ద బ్లాస్ట్కి ఏమైనా ఉగ్రవాదులు పథకం పన్నారా, వ్యూహరచన చేశారా అనేటువంటి కోణంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. నిఘా వర్గాలన్నీ కూడా అప్రమత్తమయ్యాయి. దేశమంతా కూడా హై అలర్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ బ్లాస్ట్తో. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడం కోసం మా ప్రతినిధి మహాత్మా ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, పేలుడు ధాటికి ఎవరు చనిపోలేదు, కానీ ఈ పేలుడు ఎంత తీవ్రమైంది, ఎంత ఆందోళన కలిగించేటువంటి అంశం, ఎంత సీరియస్గా కేంద్ర ప్రభుత్వం ఈ పేలుడును తీసుకుంది? ఈ పేలుడు తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ అది లో ఇంటెన్సిటీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఉపయోగించడం వల్ల దాని తీవ్రత తక్కువగా ఉందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఏ రకమైన మెటీరియల్ ఉపయోగించారో, అది బ్లాక్ పౌడరా, ఇంకే రకమైన మెటీరియల్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫోరెన్సిక్ టీం నిపుణులందరూ కూడా ఇక్కడికి వచ్చి పరిశోధన ఆల్రెడీ ప్రారంభించారు. అయితే పేలుడు తీవ్రత ఎంత ఉంది అన్నది కాదు ఇక్కడ ముఖ్యమైన అంశం. ఇజ్రాయెల్ ఎంబసీని లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడి అన్నదే మనం ఇక్కడ కలత చెందాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక దేశ రాయబార కార్యాలయం దగ్గర, మన దేశంలో ఉన్న రాయబార కార్యాలయం దగ్గర దాడి జరిగిందంటే అది మన దేశానికి అంతర్జాతీయంగా అప్రతిష్టను తీసుకుని వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ టైం జరిగింది కాదు. 2012 ఫిబ్రవరి 13న దాదాపు ఇదే సమయంలో 9 ఏళ్ల క్రితం కూడా ఇదే ఇజ్రాయెల్ ఎంబసీలో ఒక కారుని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు పేలుడుకు పాల్పడ్డారు. అప్పుడు మొత్తం 4 డిప్లొమాట్, వారి కుటుంబ సభ్యులు గాయపడ్డారు. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఈ రోజు కూడా ఇజ్రాయెల్ ఎంబసీ అధికారులనే లక్ష్యంగా చేసుకుని పేలుడుకి పాల్పడ్డారా అన్నదే ఇప్పుడు అందరూ కూడా దర్యాప్తు జరుపుతున్నారు. అయితే అది లో ఇంటెన్సిటీ మెటీరియల్ అయినప్పటికీ ఇట్లాంటి హై సెక్యూరిటీ జోన్లోకి, అందులోనూ బీటింగ్ రిట్రీట్ జరుగుతున్న సమయంలో తీసుకురాగలిగారంటే ఆ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ని తీసుకురాగలిగిన వారు హై ఇంటెన్సిటీ మెటీరియల్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉన్నది. ఆ రకంగా భద్రతాపరమైన లోపం ఉన్నది అన్నది
ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదొక డైవర్షన్ టెక్నిక్ అని చెప్పి అనుకోవచ్చా మహాత్మా? ఓవైపు చిన్న బ్లాస్ట్ చేసి మరొక పెద్ద బ్లాస్ట్ చేయడం కోసం ఉగ్రవాదులు ఏమైనా కుట్ర చేశారా అనేటువంటి ఒక అనుమానం ప్రస్తుతం అధికారులకు ఏమైనా ఉందా? ఒకటి. రెండవది, కేంద్ర ప్రభుత్వం కూడా ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుని ఇప్పటికే దేశం అంతా కూడా హై అలర్ట్ అనౌన్స్ చేసినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? సాధారణంగా ఉగ్రవాదులు ఈ తరహా డైవర్షన్ టెక్నిక్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి ఫస్ట్ ఇక్కడ బ్లాస్ట్ జరిగే సమయంలో కూడా ఆ తరహాలోనే జరిగిందన్నది ప్రాథమికంగా అందుతున్న సమాచారం. ముందుగా ఫైర్ స్టేషన్ కి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ హుటాహుటిన ఇక్కడికి చేరుకుని ఎక్కడ ఏం జరిగింది అన్నది పరిశీలిస్తున్న సమయంలోనే బ్లాస్ట్ జరిగినట్టుగా తెలుస్తుంది. అంటే ఫైర్ సిబ్బందిని పిలిచి మరి ఈ బ్లాస్ట్ వాళ్ళు కల్లారా చూసేలా చేశారు అంటేనే సంథింగ్ ఇక్కడ ఏదో ఉంది, వాళ్ళు ఒక వ్యూహం ప్రకారమే చేస్తున్నారన్నది అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో చేస్తున్నది ఎవరు, ఆ ఫైర్ డిపార్ట్మెంట్ కి వచ్చిన కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా ట్రేస్ చేసే ప్రయత్నాలు ఒకవైపు ఇన్వెస్టిగేషన్ ని వేగవంతంగా చేస్తున్నారు. సో దట్ వాళ్ళు ఇంకెక్కడైనా బాంబులు ప్లాంట్ చేసి ఉంటే గనక వాటిని కనిపెట్టడానికి ఆస్కారం ఉంటుంది, మరింత నష్టం జరగకుండా నివారించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా భద్రతా బలగాలన్నీ సంయుక్తంగా, ఒక్క బలగం అని కాదు, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విభాగమే కావచ్చు, లేకపోతే ఎన్ఎస్జీ, ఎన్ఐఏ, ఇలా సెంట్రల్ ఫోర్సెస్, అన్ని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్, సెక్యూరిటీ ఫోర్సెస్ అందరూ సంయుక్తంగా దీని మీద ఫోకస్ చేసి ప్రస్తుతం దర్యాప్తుని ముందుకు తీసుకెళ్తున్నారు. దీనివల్ల మరింత నష్టం జరగకుండా చూడడమే వారి ప్రధానమైన లక్ష్యం. అలాగే ఈ కుట్రకు పాల్పడింది ఎవరు అన్నది తెలుసుకోవడం కూడా వారి ముందున్న లక్ష్యం. కాబట్టి ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇజ్రాయెల్ ప్రపంచ దేశాల్లో చూసుకుంటే ఇజ్రాయెల్ అనేక దేశాలకి టార్గెటెడ్ గా ఉంటుంది. ఆ పక్కనే ఉన్న పాలస్తీనా నుంచి మొదలు పెడితే అనేక దేశాలు ఇజ్రాయెల్ ఎప్పుడు ఏ రకంగా వారికి నష్టం కలిగించాలా, వారికి ఏ రకంగా చేటు చేయాలా అని చూస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక్క దేశానికి సంబంధించిన ఇష్యూయే కాదు, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూగా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్ ని లక్ష్యంగా చేసుకున్న ఆ ఉగ్రవాదులు ఎవరు, ఏ విదేశీ శక్తులా లేకపోతే దేశంలో ఉన్న ఉగ్రవాద సంస్థలు ఈ దాడికి పాల్పడ్డాయా ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నాల్లోనే ప్రస్తుతం భద్రతా బలగాలు ఉన్నాయి. రైట్ మహాత్మా, అప్డేట్స్ అందించినందుకు. ఇక మీరు విజువల్స్లో చూస్తున్నారు, ఎక్కడైతే ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం పూలకుండీలో, అక్కడ ముందుగా కార్యాలయం బయట ఉన్నటువంటి పూలకుండీ దగ్గర అమర్చినటువంటి ఒక లైట్ ఎక్స్ప్లోజివ్ పేలుడు వల్ల అక్కడ జరిగినటువంటి విధ్వంసం చూస్తున్నారు. కార్ల అద్దాలన్నీ కూడా ధ్వంసం అయ్యాయి. ఖచ్చితంగా అక్కడ మనుషులు కానీ మరెవరైనా కానీ ఉండి ఉంటే వారికి పెద్ద ఎత్తున నష్టం జరిగి ఉండేది, వారు పెద్ద ఎత్తున గాయపడేటువంటి ఆస్కారం ఉండేది. ఖచ్చితంగా ఇది ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో పనిచేసేటువంటి సిబ్బందిని, అక్కడ ఉన్నటువంటి ఎంబసీలో ఉండేటువంటి స్టాఫ్ని టార్గెట్ చేసే ఈ ఘటన జరిగింది అన్నది ప్రాథమికంగా భద్రతా దళాలు ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. అయితే అది ఎవరు చేశారు అన్న విషయంలో కోణంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అలాగే పట్టుకొచ్చినటువంటి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఏంటి అన్న విషయం మీద కూడా ప్రస్తుతం అధికారులు దృష్టి సారించి వాటికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ నిపుణులతో దాన్ని అధ్యయనం చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ మెటీరియల్ విదేశీ సంస్థల నుంచి వచ్చి ఉంటుందా, లేక దేశీయంగా దొరికేటువంటి పేలుడు పదార్థాలతోనే ఈ ఘటనకి పాల్పడ్డారా అన్న విషయాన్ని బట్టి ఇందులో విదేశీ సంస్థల హస్తం ఉందా, లేక దేశీయంగా ఉండేటువంటి కొన్ని ఉగ్రవాద సంస్థలు ఏమైనా ఈ ఘటనకి పాల్పడ్డాయా అన్న కోణంలో కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మరోవైపు దేశం అంతా కూడా హై అలర్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇది ఒక డైవర్షన్ టెక్నిక్ అనేటువంటి ఒక అనుమానం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ బ్లాస్ట్ చేసి భద్రతా సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఫోకస్ పెడితే మరొక చోట మరొక పెద్ద బ్లాస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి ఒక అనుమానం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దేశమంతా సున్నితమైనటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంతో వ్యవహరించాల్సిందిగా ఆదేశాలు చేసింది. దేశమంతా కూడా హై అలర్ట్ ప్రకటించింది. ఎయిర్పోర్ట్లు, ఇతర భద్రతా పరమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నటువంటి అన్ని ప్రాంతాలని కూడా హై అలర్ట్ చేసింది కేంద్రం. ప్రస్తుతం హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటుగా ఉన్నతాధికారులందరూ కూడా జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెప్పించుకుంటున్నారు. ఒక హై లెవెల్ మీటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సంఘటనకు సంబంధించి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి భవిష్యత్తులో అనే ఇష్యూ మీద, అలాగే ఈ ఘటనకు సంబంధించి దేశీయంగా విదేశీయంగా ఈ ఘటనను ఏ రకంగా ఎదుర్కోవాలి అనే విషయం మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్ర ప్రభుత్వం సారించింది. హోంశాఖ దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి పరిస్థితిని సమీక్షిస్తోంది. हुआ क्लोज करके गिरावट तस्वीर दिखाई आपको क्या, वो जो कॉर्डनॉट किया है दिल्ली पुलिस ने, ये देखिए आगे बढ़ो, आगे क्या तस्वीर रिपोर्ट बना रहे हैं। बिल्कुल ये बार बार मुझे फोन मत करना, ना उठा पाऊंगा मैं फोन आपका, ठीक है। ఢిల్లీ ఘటనకు సంబంధించినటువంటి అప్డేట్, ఢిల్లీ ఘటనకు సంబంధించినటువంటి అప్డేట్స్ మరిన్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం. ప్రస్తుతం అయితే కేంద్ర హోంశాఖ దగ్గర సమావేశం జరుగుతోంది. జరిగిన ఘటనకు సంబంధించినటువంటి వివరాలని ఆరా తీసేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాటికి సంబంధించినటువంటి వివరాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాం. మీకు దీంతో పాటుగా